వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు గోబీ మంచూరియా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు గోబీ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నేను ఒక కాలీఫ్లవర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ గోబీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ ముక్కలు అయితే సరిపోతాయండి. ఈ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఇప్పుడు ఈ గోబీని బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ గోబీని హాఫ్ బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఈ గోబీ మంచూరియాని తయారు చేసే విధానం ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్న బౌల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు ఈ గోబీని మరిగిన వాటర్లో వేసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇలా హాఫ్ బాయిల్ అయిన గోబీని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోబీని బాగా చల్లారనివ్వాలండి. ఒక బౌల్ తీసుకొని 5 టేబుల్ స్పూన్స్ వరిపిండి వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కలర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ముందుగా చల్లార్చుకున్న గోబీని ఇప్పుడు ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. గోబీకి మిశ్రమాన్ని బాగా పట్టనివ్వాలండి. ఇలా బాగా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోబీని ఆయిల్లో వేసుకోవాలి. రెండు వైపులా బాగా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న గోబీని డీప్ ఫ్రై స్ట్రైనర్ మీద పెట్టుకోవాలి. ఆయిల్ ఇంకేంత వరకు డీప్ ఫ్రై స్ట్రైనర్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయల తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలండి. బాగా వేపుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ టమాటా సాస్ వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. సాసులు బాగా వేగిన తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ మంచూరియాను వేసుకోవాలి. ఈ గోబీ మంచూరియాకి సాసులు బాగా పట్టేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియన్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.